హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్ప్ఫుల్ టిప్స్ ఛానల్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఎగ్స్ బాయిలింగ్ టిప్స్ చెప్తానండి. అదేనండి, పర్ఫెక్ట్గా ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా ఎలా బాయిల్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం బాయిలింగ్కి ఎటువంటి టిప్స్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా ఎగ్స్ అనేవి బాయిల్ అవుతాయి, అసలు బ్రేక్స్ అనేవి రాకుండా ఎలా బాయిల్ అవుతాయో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అదేవిధంగా ఎగ్ షెల్ రిమూవ్ చేసేటప్పుడు ఎగ్ పీసెస్ కింద అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎలా ఎగ్ షెల్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని చూడండి అందరూ. ఫస్ట్ మనం ఎగ్స్ బాయిలింగ్కి తీసుకోవాలి. మనం తీసుకున్న ఎగ్స్ పర్ఫెక్ట్గా బౌల్లో సెట్ అయ్యేలా తీసుకోవాలి. అంటే పెద్ద బౌల్స్ అనేవి యూజ్ చేయకూడదు. మనం ఎన్ని ఎగ్స్ అయితే తీసుకున్నామో అన్ని ఎగ్స్ పట్టే బౌల్నే తీసుకోవాలి. దానికి వాటర్ అనేది యాడ్ చేయాలి. మనం తీసుకున్న ఎగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా డిప్ అయ్యేలాగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం 1/2 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేయాలి. మీరు సాల్ట్ అని యాడ్ చేసుకోవచ్చు, కల్లుప్పు అన్న యాడ్ చేసుకోవచ్చండి. ఏదన్నా 1/2 స్పూనే యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి మీరు 10 to 15 మినిట్స్ వరకు బాయిల్ చేయండి. ఈ విధంగా బాయిల్ చేస్తే పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది. ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు బాయిల్ చేయండి. ఎగ్స్ అనేవి అసలు బ్రేక్స్ అనేవి రావు. లోపల ఎగ్ అనేది వాటర్లోకి రాకుండా పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది. చూడండి వీడియోలో ఈ విధంగా టిప్స్ అనేవి ఫాలో కండి, పర్ఫెక్ట్గా బాయిలింగ్ చేయండి. నెక్స్ట్ ఎగ్ షెల్ రిమూవింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరు ఒక స్పూన్ తీసుకుని మనం బాయిల్ చేసిన ఎగ్స్ని అన్ని సైడ్స్ బాగా స్పూన్ తోటి బాగా కొట్టాలి. ఈ విధంగా కొడితే ఎగ్ షెల్ అనేది ఎగ్ నుంచి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. గ్యాప్స్ అనేవి రావడంతో ఎగ్ షెల్ అనేది లేయర్ లాగా రిమూవ్ అయిపోతుంది. మీరు ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయని అవసరం లేదు. ఎగ్ షెల్ రావట్లేదు, ఎంతసేపు బాయిల్ చేసినా అనే ప్రాబ్లం అనేది మీకు లేకుండా ఈ మెథడ్ ద్వారా మీరు ఎగ్ షెల్ అనేది ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా బాయిల్ చేయొచ్చు. పర్ఫెక్ట్గా ఎగ్ షెల్ అనేది రిమూవ్ చేసుకోవడానికి ఈ టిప్స్ బాగా యూజ్ అవుతాయండి. అందరూ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి.